ఓం శక్తి. గురువడి శరణం, తిరువడి శరణం. నేను సృష్టి చంద్రకుమార్ని మాట్లాడుతున్నాను. నిన్నటి రోజున దీపావళి పండుగ, ఈరోజు నోముల పండుగ. అంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం హిందువులలో పెద్ద పండుగలు సంక్రాంతి 4 రోజుల పండుగ. ఇది రెండవది 2 రోజుల పండుగ. ఇది సంక్రాంతి పండుగ తర్వాత దీపావళి పండుగ పెద్ద పండుగ. ఇప్పుడు నిన్నటి రోజున దీపావళి పండుగ అయిపోయింది. ఈరోజు నోముల పండుగ. నోముల పండుగ అంటే ముఖ్యంగా మహిళల పండుగ. మహిళలు నోము నోచుకోవడమే ఈ పండుగ యొక్క ప్రధాన ఉద్దేశం. ఇప్పుడు మనం చూసుకుంటే మహిళలు నోము నోచుకునే పండుగ ఈ నోముల పండుగ. అంటే ఇది దేవుడు ఇచ్చాడో లేకుంటే పెద్దలు చెప్పారో ఏమో కానీ మహిళలకు ప్రత్యేకంగా ఒక పండుగని ఇచ్చి ఈ పండుగ చేసుకోండి అని పెద్దలు చెప్పడం చాలా విశేషమైన విషయం అన్నమాట. ఇప్పుడు ఈ పండుగ యొక్క ఉద్దేశం ఏమంటే నోము నోచుకోవడం. నోము నోచుకోవడం అనేది దాని యొక్క అర్థం పసుపు కుంకుమలతో జీవితాంతం ఉండాలి అన్నది దాని యొక్క అర్థం. నోము నోచుకోవడం అంటే పసుపు కుంకుమలతో జీవితాంతం ఉండాలి అన్నది దాని అర్థం. ఇంకా మహిళలు నోము నోచుకుంటూ ఇంకా ఇతరులకు కూడా మేము నోము నోచుకున్నాము, మీరు ఈ నోము దారాన్ని కట్టుకోండి అని వారు ఇతరుల అంటే వారి ఆడబిడ్డలకు కానీ ఇంకా వారికి కావలసిన వారికి వాళ్ళు నోము నోచుకోండి అని నోము దారాన్ని ఇస్తారు. ఈ యొక్క నోము దారం కట్టుకోవడం, నోములు నోచుకోవడం అంటే దీని ప్రధాన ఉద్దేశం పసుపు కుంకుమలు జీవితాంతం ఉండాలి అన్నది దాని యొక్క ఉద్దేశం. అంటే జీవితాంతం పసుపు కుంకుమలతో ఉండాలి అంటే దాని అర్థం అంటే తన భర్త ఉన్నంతకాలం మేము ఉండాలి అన్నది పసుపు కుంకుమల యొక్క ప్రధాన ఉద్దేశం. అంటే భర్త ఉండినంత వరకు, భర్త జీవించినంత వరకు మనము జీవించాలి అని వారి యొక్క ఉద్దేశం ఉంది. కాబట్టి ఇలాంటి పండుగ నోచుకోవడానికి మహిళలు చాలా కోరికగా ఉంటారు. ఇలా వారి యొక్క భర్తలను కాపాడడం కోసం భర్తలు ఉన్నంత వరకు మేము ఉండాలి అన్న ఒక ఉద్దేశం అనేది చాలా పెద్ద విషయం. ఈ విషయం మన హిందూ సాంప్రదాయంలో ఉండడం ఇంకా పెద్ద గొప్ప విషయం అన్నమాట. కాబట్టి అందరూ ఈ పండుగను మహా అద్భుతంగా చేసుకొని సఫలీకృతులు కావాలని కోరుతున్నాను. ఓం శక్తి, ఓం శక్తి.